ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో దూసుకెళ్తున్న కమిటీ సర్కార్ కేంద్రం సహకారం అందించింది. ఇప్పటికే పనుల పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టిన సర్కార్కు మోదీ సర్కార్ మరింత ఊతమందించింది. రాజధాని పనులు వేగం కోసం నిధులు విడుదల చేసింది. ఇంతకీ ఏపీ సర్కార్కు కేంద్రం ఇచ్చిన నిధులెన్ని? క్యాపిటల్ కన్స్ట్రక్షన్ పై రాష్ట్ర సర్కార్ ప్లాన్ ఏంటి? అమరావతి ప్రధాన అజెండాగా దూసుకెళ్తున్న కూటమి సర్కార్కు కేంద్రం అండగా నిలిచింది. రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. అమరావతి పనుల ప్రారంభం కోసం తొలి విడతగా 25% నిధులివ్వాలని సిఆర్డీఏ కేంద్రాన్ని కోరింది. సిఆర్డీఏ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం 4,285 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల్లో వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాల తొలి విడతతో పాటు కేంద్రం హామీ ఇచ్చిన సాయంలో 20%గా 750 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి నిర్మాణానికి సాయం చేస్తామని హామీ ఇచ్చింది మోదీ సర్కార్. కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇందులో భాగంగా వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించింది. ఈ రుణాలకు కేంద్రమే గ్యారంటీగా ఉంటుంది. తిరిగి చెల్లించేది కూడా కేంద్రమే. ఇవి ఏపీ రుణాల ఖాతాలోకి రావు. కేంద్రం నుంచి నిధులు రావడం ఖాయం కావడంతో ఇప్పటికే కీలకమైన పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. హైకోర్టు, ఉద్యోగుల భవనాలు, అధికారుల విల్లాలు, సెక్రటేరియట్, అసెంబ్లీకి టెండర్లు పిలిచారు. వీటిలో 48,000 కోట్లతో 73 పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో 40,000 కోట్ల విలువైన 62 పనులకు టెండర్లు ఖరారు చేసింది. ఇప్పటికే ఖరారైన టెండర్లకు సిఆర్డీఏ సమావేశంలో ఆమోదముద్ర పడింది. త్వరలో కాంట్రాక్టు సంస్థలతో సిఆర్డీఏ, ఏడీసీఎల్ ఒప్పందాలు చేసుకోనున్నాయి. ప్రధానంగా సచివాలయం భవనం నిర్మాణానికి టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులు, మిగిలిన 4 హెచ్ఓడి టవర్లు 39 అంతస్తులుగా డిజైన్ చేశారు. డయాగ్రిడ్ విధానంలో రూపొందించిన డిజైన్ల ప్రకారం ఈ టవర్ల నిర్మాణానికి 60,000 టన్నుల స్టీల్ అవసరమవుతుంది. మరోసారి మద్రాస్ ఐఐటి ఎక్స్పర్ట్స్ పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు. ఆ తరువాత పనులు ప్రారంభించనున్నారు.